అయిపోయింది. వాళ్ళు సైన సమూహం అంతా భయపడిపోయారు. గోలియతు పడిపోయాడు, చనిపోయాడు. దేని బిడ్డలారా, అటువంటి శక్తి కలిగిన దేవుడు దావీదు దగ్గర ఉంది. అందుకని మనం ప్రార్థన కలిగి ఉంటే దేవుడు శక్తినిస్తాడు. అందుకని దయ్యాలు కూడా వణికిపోయాయి. దేని బిడ్డలారా, అటువంటి శక్తి నీలో కలిగి ఉండాలని మేము మనకు తెలియజేస్తా ఉన్నాం. దావీదుకు గొప్ప శక్తి ఉంది, దావీదుకు గొప్ప బలం ఉంది. దావీదు దగ్గర ఏమీ లేవు, కానీ ఒకటే వడసే ఉంది. ఆ వడిసెలతో గోలియతుని చంపేశాడు. గోలియతు ఆ యొక్క ఏటి కవచం అంతా కూడా ఏమీ పని చేయలేకపోతుంది. తనకు ఉన్నటువంటి టోపీ కూడా పని చేయలేకపోయింది. దాని బిడ్డలారా, గోలియతు పడి చచ్చిపోయాడు. దావీదు యుద్ధం చేశాడు. దేవుడు యుద్ధం చేశాడు దావీదుతో. దేని బిడ్డలారా, చప్పట్లు కొడుతూ ఉన్నారు దావీదుకి. చిన్నవాడు కానీ దావీదు చాలా పెద్దవాడు అయిపోయాడు. అందుకనే నాకు మాణిక్యం ఒక మాట చెప్తాడు, జక్కయ్య పొట్టివాడు కానీ గట్టివాడు అంటుంటాడు. దేని బిడ్డలారా, ఎందుకో కానీ తెలియదు, నాకు మాటిగా అంటుంటాడు.